స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ అగ్రనేతలు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. దేవ్జీ, మల్లా రాజరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే కూడా పాల్గొంటారు. పొలిటికల్ ఎజెండా ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మహేష్ జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ అగ్రనేతలు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. ఇందులో 6 సభ్యులు ఇక్కడికి వచ్చారు. అగ్రనేతలు సచివాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. ఇందులో దేవ్జీ, తిప్పర్ తిరుపతి దేవ్జీ, అదేవిధంగా మల్లా రాజరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, చంద్రన్న, ఈ 6 కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రితో కలవబోతా ఉన్నారు. సో ఇప్పటికే వారి భేటీ కోసం ప్రత్యేకంగా 6వ ఫ్లోర్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. 6th ఫ్లోర్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో వారికి ముఖ్యమంత్రికి ఎదురుగా కూర్చునే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేశారు. ఇప్పటికే వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు మావోయిస్టులతో పాటుగా ఈ లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీరితో పాటుగా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ సుమతి వీరంతా కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లో వీరి సమక్షంలో ముఖ్యమంత్రితో ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరగబోతా ఉంది. వాస్తవానికి వీరంతా కూడా దాదాపు 40 ఏళ్లకు పైగా వాళ్ళంతా కూడా అజ్ఞాత జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. దాన్ని వదిలేసి ఇటీవలి కాలంలోనే ఆ జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఇటు సెంట్రల్ కమిటీలో, అదేవిధంగా స్టేట్ కమిటీలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు. సెంట్రల్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు, సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, స్టేట్ సెక్రటరీగా బడే చొక్కారావు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. మళ్ళా నూనె నరసింహారెడ్డి స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా వివిధ హోదాల్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేసినటువంటి వాళ్ళు. సో వీరిపైన పెద్ద ఎత్తున రివార్డులు కూడా ఉన్నాయి. ఇటు కేంద్ర పునరావాస పథకము, రాష్ట్ర పునరావాస పథకాల ప్రకారము వీరికి పునరావాసాన్ని కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కల్పిస్తాము త్వరలోనే అని చెప్పి ఇప్పటికే లొంగిపోయినటువంటి సమయంలో అధికారులు కూడా అనౌన్స్ చేశారు. సో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ లొంగుబాట్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతా ఉంది. ఎస్ఐబి ప్రత్యేకంగా తెలంగాణ ఎస్ఐబి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతా ఉంది. వారితో ప్రత్యేకంగా టచ్లోకి వెళ్ళి ఏ విధమైనటువంటి హాని కలగకుండా సురక్షితంగా లొంగిపోయేటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంది. సో లొంగిపోయినటువంటి వారికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పునరావాస ఏర్పాట్లను చేస్తామని చెప్పి హామీ ఇచ్చి సో దీన్ని ఒక ఎండుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆ దిశగా సక్సెస్ కూడా అవుతూ ఉన్నారు. ఇక కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే రాష్ట్ర డీజీపీ కూడా అనౌన్స్ చేశారు. దాదాపుగా తుడిచిపెట్టకపోయింది. కేవలం ఒక 11 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ఉన్నారు. వారి లొంగుబాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పారు. అయితే ఈరోజు ఈ లొంగిపోయినటువంటి నేతల సమావేశంలో ప్రధానంగా రాజకీయపరమైనటువంటి ఎజెండా పైన చర్చించబోతున్నట్టుగా ఈ సచివాలయానికి వచ్చినటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలు చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు లొంగిపోయినటువంటి నేపథ్యంలో గతంలో వారికి ఉన్నటువంటి రికార్డు నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో రక్షణ విషయంలో ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారు అనేటువంటి దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు వారు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. సో ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సో వారంతా కూడా కీలకమైనటువంటి స్థానంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు. వారి భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో షేర్ చేసుకోబోతా ఉన్నారు. వారికి అవసరమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వ పక్షాన కోరబోతా ఉన్నారు. ఇక ఇంకా ప్రభుత్వ పక్షాన పునరావాసం కల్పించడము ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, అవసరమైనటువంటి పునరావాస ఏర్పాట్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వారు చర్చించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి చేరుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. లక్ష్మీ దుర్గా.